సరే అత్తయ్య. అమ్మా, అది నీ బెడ్రూమ్. ఇల్లంతా క్లీన్ చేయించాను, రేపు ఇంకోసారి క్లీన్ చేద్దాం అమ్మా. అలాగే లేరా. మళ్ళీ మళ్ళీ ఇద్దరికీ చెప్తున్నాను, కొత్త ఇల్లు కొత్త జీవితం, పాతదంతా మర్చిపోండి. జ్యోతి ఏమో బిడ్డ బతికుందని బాధపడ్డాం, నువ్వేమో తన గురించి బాధపడ్డావు. నేను చూడలేకపోతున్నాన్రా, విసిగిపోయాను. రే, మీరు బావుండాలని నాకు కూడా ఉంటుంది కదరా, అర్థమైందా? అర్థమైందమ్మా. జ్యోతి, పద లోపలికి వెళ్దాం. జ్యోతి, నాకేమైనా చెప్పాలా? ఏం లేదు బాబు. నీ మొహం చూస్తుంటే నాకేదో చెప్పాలనుకుని చెప్పలేక ఆగిపోయినట్టు అనిపిస్తుంది. పర్లేదు, చెప్పు జ్యోతి. అదే బాబు, జాబులేని వాళ్ళమ్మమ్మ సిటీకి తీసుకొచ్చింది కదా, కొంచెం వాళ్ళ అడ్రస్ కనుక్కొని వెళ్ళి పాపని కలుద్దామా? మళ్ళీ మొదలు పెట్టావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? మారవా నువ్వు? ఇప్పుడేగా అమ్మ చెప్పింది, పాతవన్నీ మర్చిపోయి మనం పిల్లల్ని కంటే సంతోషంగా ఉండొచ్చని చెప్పింది కదా. మళ్ళీ జాబిల్లు అంటావేంటి? చూడు జ్యోతి, ఇంకోసారి నీకు నచ్చజెప్పే ఓర్పు, నీతో వాదించే సహనం రెండూ నాకు లేవు. ఇక వదిలే, అనవసరమైన చిరాకులు పెట్టకు. జాబిలి, దొరబాబు ఎంత చెప్పినా నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నిన్ను చూడాలనిపిస్తుంది. ఎక్కడున్నావు జాబిలి? తలుపు తీ ఫ్రెండు. ఎందుకు ఫ్రెండు నాకు చెప్పకుండా వచ్చేసావు? నువ్వు వెళ్ళిపోయావని నేనెంత ఏడ్చానో తెలుసా? తలుపు తీ ఫ్రెండు. తీ ఫ్రెండు, తలుపు తీ ఫ్రెండు. ఫ్రెండు. జాబిలి, జ్యోతి, జాబిలి, జ్యోతి, జాబిలి, 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 జాబిలి. జ్యోతి, ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? దొరబాబు, జాబిలి వచ్చింది. నన్నెందుకు వదిలేసి వచ్చావు, నాకెందుకు చెప్పకుండా వచ్చావని డోర్ కొడుతోంది. జాబిలి రావడం ఏంటి జ్యోతి? డోర్ కొట్టడం ఏంటి? కళ ఏమన్నా కన్నావా? కల కాదు దొరబాబు, నిజం. జాబిలి వచ్చింది. జాబిలి, జాబిలి. జ్యోతి, ఏమైంది నీకు? ఇక్కడికి జాబిలి రాలేదు, రాదు కూడా. వచ్చింది దొరబాబు. నేను చెప్పకుండా వచ్చినందుకు ఏడ్చానని కూడా చెప్పింది. వదిలేసి ఎందుకు వచ్చావని తను నన్ను అడిగింది దొరబాబు. జ్యోతి, నువ్వు ఊహలో నుంచి, నిద్రమత్తులో నుంచి బయటికి రా. లేదు దొరబాబు, జాబిలి నిజంగానే వచ్చింది. ఇంకా ఆపు జ్యోతి. ఇక నువ్వు జాబిలి పిచ్చిలో నుంచి బయటపడవా? తను రాదు, ఇక మనల్ని కలవదు. రియాలిటీలోకి రా జ్యోతి. పరిస్థితిని అర్థం చేసుకో. తనకి మనకి సంబంధం లేదు. నువ్వు ఇలాంటి కలలు కంటూ పిచ్చిదాల్లా ప్రవర్తించుకో. లేకపోతే ఏంటి జ్యోతి? మొన్నటిదాకా ఆడపిల్ల పుట్టింది, తనెక్కడో బ్రతికే ఉందన్న భ్రమలో గడిపావు. ఇప్పుడేమో కలవని జాబిలి గురించి కలవరిస్తూ భ్రమలో ఉంటున్నావు. ప్లీజ్ జ్యోతి, నేను నీకు ఎంత సపోర్ట్ చేసినా నాకంటూ సహనం ఉంటుంది కదా. నేను మనిషినే కదా. ప్లీజ్ అర్థం చేసుకో. ఇది పద్ధతి కాదు.
సారీ దొరబాబు. నాకు కల వస్తే నిజమేమో అనుకున్నాను. సరే వెళ్ళి పడుకుందాం పద. జాబిలి తలకి దెబ్బ తగిలేసరికి జ్యోతి అదే మైండ్లో పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తుంది. ఎందుకు జాబిలికి నాకు ఏదో బంధం ఉందనిపిస్తోంది. అందుకే తన ఆలోచనలు నన్ను వదలటం లేదు. తనని మళ్ళీ నేను ఎప్పుడు కలుస్తానో ఏంటో. శారదమ్మా, అమ్మా నాన్న వచ్చారా? ఎప్పుడొస్తారో తెలుసుకున్నావా? ఇప్పుడే కదమ్మా నిద్ర లేచాము. నేను రెడీ అయి నిన్ను రెడీ చేస్తాను. నువ్వెళ్ళి పూజారి గారికి సహాయంగా ఉండే ఏదైనా కావాలంటే పనులు చేసి పెట్టు. నాకు బయటికి వెళ్లే పనుంది, ఆ పని చూసుకుని వచ్చేస్తాను. అలాగే అమ్మ వాళ్ళు కూడా వచ్చారేమో కనుక్కునొస్తాను. నీతో పాటు నేను కూడా వస్తాను శారదమ్మా. వద్దు తల్లి, నువ్విక్కడే ఉండు. నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అలాగే శారదమ్మా. కోసం రోజు వెతుకుతున్నాను, నువ్వు కనిపించట్లేదు. ఈ రోజైనా కనిపించమ్మా. దేవుడా, ఈ రోజైనా మా అమ్మని నాకు చూపించవా ప్లీజ్?